సింగరేణిలోని మారుపేర్ల సమస్యను పరిష్కరించి విజిలెన్స్ పెండింగ్ కేసులను 110 సెటిల్మెంట్ చేసి ఉద్యోగాలు కల్పించాలని సింగరేణి కార్మికుల వారసులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి వారసులు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి వారసులు ప్లకార్డులు చేతబూని నిరసన దీక్ష చేపట్టారు. తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ ప్రతినిధులతో పాటు ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరారు. ఏరియా కోల్బెల్ట్ ప్రాంతం వాళ్ళందరం కూడా మారుపేర్ల సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులందరం కూడా ఆర్జీవన్ జీఎం ఆఫీసు ముంగట మేము మా యొక్క నిరసన దీక్షను తెలియజేస్తున్నాము. మరి యొక్క నిరసన దీక్షను మేము ఎందుకు తెలియజేస్తున్నామనంటే గత కొన్ని సంవత్సరాలుగా మా సమస్య పట్ల మేము సింగరేణి యాజమాన్యానికి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ లేకపోతే మినిస్టర్లకు కానీ లేకపోతే ఏదైతే సింగరేణి కార్మిక సంఘాలు గుర్తింపు సంఘం కానీ లేకపోతే ప్రాతినిధ్య సంఘాలకు కానీ అనేక మందికి అనేక సార్లుగా మా మెమరాండంలో ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా కేవలం చెత్తబుట్టల పాలు మాత్రమే చేసినారు. మేము సింగరేణి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని దయచేసి తెలియజేసుకుంది ఏంటంటే మా సమస్యకు మీరు ఇప్పటికే కమిటీ చేసి మేము నిర్ణయించి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. ఈరోజు మేమందరం కూడా అదే వేడుకుంటున్నాము. 11 ఏరియా కోల్బెల్ట్ ప్రాంతాల నుంచి ఇప్పటికి 2 ప్రాణాలు పోవడం జరిగింది. దయచేసి మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి. ప్రభుత్వం హామీ ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం మనకు శ్రీరాంపూర్ సభలో కూడా హామీ ఇచ్చారు, రామగుండంలో కూడా హామీ ఇచ్చారు. ఎండవర్స్ కూడా సింగరేణి యాజమాన్యం చేసినారు. ఈ విషయం పట్ల కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు. మరి వాళ్ళు కూడా కమిటీకి మేము అన్ని రకాలుగా ఉన్నామని అన్నారు. మరి సెంట్రల్ నుంచి పర్ఫెక్ట్ ఉంది, మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము చేస్తామన్నారు. ఇక్కడ సింగరేణి యాజమాన్యం కూడా మేము స్ట్రక్చర్ మీటింగ్లో గుర్తింపు సంఘం ఏదైతే పెట్టిందో దాని పట్ల మేము కమిటీలో మేము చర్చిస్తామని మరి ఎక్కడ అవుతుంది.